దానియేలు యవ్వన ప్రాయంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టే రాజు తర్వాత ఉన్నతమైన స్థానంలో తాను నిలిచాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యవనస్తుడుగా యవన ప్రాయాన్ని తను కాపాడుకున్నాడు కాబట్టే నీకు నాకు రక్షకునిగా, లోకానికి రక్షకునిగా వెలిశాడు. పరిశుద్ధత మన జీవితంలో అత్యవసరం. ఎందుకనంటే మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. యవన ప్రాయంలో తాను గొర్రెలను మేపుకుంటూ పనిచేసుకుంటూ కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పనిచేసేవాళ్ళు ఏ పని చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎవరి మధ్య ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడున్నా ఏ ఉద్యోగం చేసినా ఎవరి మధ్య ఉద్యోగం చేస్తున్నా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నీ చుట్టూ నిన్ను ఆకర్షించే వాళ్ళు ఉండొచ్చు, శోధించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను లోపరుచుకోవాలని ఆశించే వాళ్ళు ఉండొచ్చు, మాయమాటలు చెప్పి వశపరుచుకునే ప్రయత్నం చేసేటటువంటి దుష్ట మృగాలు ఉండొచ్చు. దేవుని సహాయంతో పరిశుద్ధమైనటువంటి నియమము, నిబంధనతో, నిబద్ధతతో నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. తను పనిచేసే చోట తను పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అంతేకాదండి, తను ఖాళీగా ఉండకుండా ఒకవైపు గొర్రెలను కాస్తూనే చక్కగా పాటలు పాడేవాడు. ఎలా పాటలు పాడేవాడు? ఆ పాటలు తనే రాసేవాడు. పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు. పాటలు పాడుతూ పాడుతూ చక్కగా ఒక వాయిద్యం మీద తీసుకొని ఆ వాయిద్యాన్ని వాయిస్తూ ఉండేవాడు. సో వాయిద్యములు నేర్చుకున్నాడు, పాటలు రాయడం నేర్చుకున్నాడు, పాటలు పాడడం నేర్చుకున్నాడు, వడిస విసరడం నేర్చుకున్నాడు. అంతేకాదండి, యుద్ధము ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాడు. కత్తి సాము కూడా నేర్చుకున్నాడు. అనగా అర్థం ఏమిటి? దావీదు సమయాన్ని వేస్ట్ చేసుకునేవాడు కాదు, టైం పాస్ చేసేటటువంటి వాడు అసలు కాదు. అప్పుడు మీరు అనొచ్చు, అప్పుడు కూడా దావీదుకు ఒకవేళ సెల్ ఫోన్ ఉన్నట్లయితే అప్పుడు ఉండేది. అవునా? అవునంటారా? ఈరోజు మన జీవితాల్లో ఒక నాశనకారిగా తయారైంది ఏమిటయా అంటే సెల్ ఫోన్. అది నీకు చేసే మేలు కంటే అది నీకు, నాకు, మనకు చేసే కీడు బహు ఎక్కువ. కాబట్టి ఎవరైతే సెల్ ఫోన్ని కంట్రోల్ చేసుకోగలరో, ఎవరైతే సెల్ ఫోన్ మీద అదుపు కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఆత్మీయంగా జీవిస్తారు. ఈరోజు సెల్ ఫోన్ నిన్ను కంట్రోల్ చేస్తున్నట్లయితే, సెల్ ఫోన్ నిన్ను వశపరుచుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితం ఖచ్చితంగా పతన అవస్థలో ఉంది అని చెప్పడంలో ఏ సందేహము లేనే లేదు.